హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఈ సెట్‌లో స్పెషల్లీ సీఎస్‌సి నుండి ఈసారి అరౌండ్ ఒక 12,000 నుండి 14,000 మెంబర్స్ వరకు రాసే ఛాన్స్ ఉందన్నమాట ఈ సెట్ ఎగ్జామ్ అనేది. బట్ అందులో ప్రతి ఒక్కరు కూడా ర్యాంక్స్ కొడతారు, మంచి స్కోర్ చేస్తారు అంటే డెఫినెట్లీ చెప్పలేకపోవచ్చు. కాకపోతే ఎవరైతే ఒక ప్రాపర్ ప్లాన్, ఒక ప్రాపర్ స్ట్రాటజీ వేసుకొని ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ మంచి ర్యాంక్ అయితే వస్తుందన్నమాట. అండ్ దట్ టూ మంచి క్వాలిటీ కూడా వస్తుంది. ఓకే, లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ ఎవరైతే మన దగ్గర గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి ర్యాంక్స్ అయితే వచ్చాయి. అండ్ వాళ్ళందరిలో కూడా బెస్ట్ స్కోర్ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ సీఎస్‌సి నుండి కోర్ సంబంధించింది 87 అయితే వచ్చిందన్నమాట. సో అది రావడానికి ఒక ప్రాపర్ ప్లాన్ అయితే ఉంది, ప్రాపర్ స్ట్రాటజీ అయితే ఉంది. దాన్ని నేను ఈ వీడియో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇందులో చెప్పే రిసోర్సెస్ అవ్వచ్చు, పాయింట్స్ అవ్వచ్చు, ప్లాన్స్ అవ్వచ్చు, ఏవైతే చెప్తానో ప్రతీది కూడా మీరు అర్థం చేసుకొని కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అయితే మాత్రం ఏదైతే 87 స్కోర్ ఉందో దాన్ని ఈజీగా బీట్ చేయగలుగుతారు. ఓకేనా? ఈసారి నా గోల్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన దగ్గర నుండి వాళ్ళకి 95 స్కోర్ తీసుకురావాలనేది నా పర్టిక్యులర్ గోల్ అనమాట. అండ్ అందులో భాగంగానే ఈ వీడియో అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీ సైడ్ నుండి ఒకే ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ షేర్ చేస్తే మాత్రం నేను పెట్టిన వీడియోకి ఒక కైండ్ ఆఫ్ లైక్ సంతృప్తి వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇంకా వెయిట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఏదైతే కోర్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అండ్ దానికి ఒక స్పెసిఫిక్‌గా ఒక మెయిన్ ఒక బుక్ ఉండాలన్నమాట. ఇలాంటి ఒక బుక్ ఉండాలన్నమాట. అండ్ వీలైతే దీనికంటే లావుగా ఉండేది పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి కోర్‌లో ఉండే సబ్జెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ అన్నమాట. ఎస్పెషల్లీ ఓన్లీ సీఎస్‌సి నుండి 13 చాప్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, అందుకని చెప్తున్నా, చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ సిలబస్ ఉంది కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్న ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ క్వెషన్స్ అవ్వచ్చు, లేదనుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఫార్ములాస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాసుకుంటాం కదా ఈ పర్టిక్యులర్ కోర్ సంబంధించిన నోట్‌బుక్‌లో ఎప్పుడు రివిజన్ చేయడానికి యూజ్ అవ్వడానికి. సో ఇదంతా కూడా ఈ పర్టిక్యులర్ నోట్‌బుక్‌లో మనం మెయింటైన్ చేయాలన్నమాట. అందుకే చెప్తున్నా, మీరు కోర్ ఏదైతే మీరు రాసుకోవాలనుకుంటున్నారో అండ్ దానికి స్పెసిఫిక్‌గా ఒక పర్టిక్యులర్ సెపరేట్ బుక్ అయితే ఉండాలన్నమాట. ఎంపీసీ పక్కన పెట్టండి. ఎంపీసీ అనేది ఆల్రెడీ నేను మ్యాథ్స్ సంబంధించింది, కెమిస్ట్రీకి సంబంధించింది డీటెయిల్ ప్లాన్స్ అనేవి చేసేసాను. ఒకవేళ మీరు గనుక చూడకపోతే మాత్రం మస్ట్ వాచ్ వీడియోస్ అన్నమాట. అండ్ అందులో నేను చెప్పిన ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అవి మాత్రం చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. పక్కాగా చూడడానికి ట్రై చేయండి. మ్యాథ్స్ సంబంధించింది, కెమిస్ట్రీకి సంబంధించింది అండ్ ఇంకొకటి ఫిజిక్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించింది నేను డీటెయిల్‌గా ఒక వీడియో చేస్తాను. ఒక 10 డేస్ ముందు ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూసి మీరు చేయడానికి ట్రై చేయాలన్నమాట. అండ్ అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నేను చూసుకుంటా. ఓకే, ఫర్ నౌ అయితే మాత్రం సీఎస్‌కి సంబంధించింది ప్రాపర్‌గా మీకు చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా? బానే చెప్పారు. నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నాం. ఓకేనా? ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అనుకున్నాం. షార్ట్ ఫార్ములాస్ అనుకున్నాం. కీ కాన్సెప్ట్స్ అనుకున్నాం. ఇవన్నిటికి నోట్‌బుక్ బానే పెట్టాం. కాకపోతే ఎలా చేయాలి? ఇవన్నీ ఎలా చేయాలి అంటే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ సెకండ్ టిప్ ఏంటి అంటే ప్రాపర్‌గా ఏ పర్టిక్యులర్ చాప్టర్ నుండి ఏ పర్టిక్యులర్ టాపిక్స్ అనేవి వస్తున్నాయని చెప్పి ఐడెంటిఫై చేయాలి. ఇది ఐడెంటిఫై చేయాలంటే మీ దగ్గర కావాల్సింది ఏంటంటే అఫీషియల్ సిలబస్ అన్నమాట. ఆల్రెడీ ఎవరైతే ఈ సెట్ పర్టిక్యులర్ ఏదైతే వెబ్‌సైట్ ఉంటుందో ఆ వెబ్‌సైట్‌లో మనకి డాక్యుమెంటేషన్ ఆల్రెడీ ఉందన్నమాట. ఎవరైతే C23 సిలబస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కొన్ని చాప్టర్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఆ చాప్టర్స్ ఏంటి, ఎలా ఏంటి అని చెప్పి అవి కూడా నేను క్లియర్‌గా డిస్కస్ చేస్తాను ఇదే పర్టిక్యులర్ వీడియోలో. మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలా ఈ చాప్టర్ సంబంధించిన ఈచ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ డౌన్ చేయాలి అంటే మీకు చాలా టైం పడతది. సో కాబట్టి నేనేం చేశానంటే నా సైడ్ నుండి ఆల్రెడీ నేను క్లియర్‌గా ఎవరైతే మీ సీనియర్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి అప్పుడు ఒక ఓన్లీ 10 చాప్టర్స్ మాత్రమే ఉండేవన్నమాట. మీకిప్పుడు ఒక 3 చాప్టర్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యాయి. అవి ఏంటి, ఎలా అనేది ఆల్రెడీ క్లియర్‌గా ఒక డాక్యుమెంట్ అనేది చేయడం జరిగింది. ఆ డాక్యుమెంటే ఇప్పుడు మీకు చూపిస్తానన్నమాట. ఈ డాక్యుమెంట్‌ని గనుక మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని మాత్రం ప్రిపేర్ అయితే మాత్రం మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. ఓకే, లాస్ట్ ఇయర్ నేను చెప్పాను కదా, ఇది ఒక బెస్ట్ ఒక సోర్స్ అయిందని చెప్పి మీ సీనియర్స్‌కి. దిస్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ యూ గైస్ యాస్ వెల్. ఓకే, సో ఇందులో భాగంగా ఏంటి అంటే నేను ఫస్ట్ యూనిట్ నుండి లాస్ట్ యూనిట్ వరకు ఏవైతే మీకు కావాలనుకుంటారో అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ చాప్టర్ మీకు క్లియర్‌గా చూపిస్తాను. నేను ఏమేమి ఇంక్లూడ్ చేశానని చెప్పి. అదే థింగ్స్ అన్నీ కూడా నేను ప్రతి చాప్టర్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళానన్నమాట. ఓకే, మీరు గనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక చాప్టర్ ఉందనుకున్నట్లయితే దానికి మనకి ఎన్ని మార్క్స్, 6 మార్క్స్. ఓకే, లాస్ట్ ఇయర్ మనకి ఎక్కువ ఇచ్చాడన్నమాట. 8 మార్క్స్, 10 మార్క్స్ ఈ మధ్యలో ఇచ్చాడన్నమాట. బట్ ఈసారి అయితే కొన్ని చాప్టర్స్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఈ పర్టిక్యులర్ యూనిట్స్‌కి తగ్గించాడన్నమాట. ఓకే, సో నంబర్ సిస్టమ్స్ అని ఉన్నాయి. ఆ నంబర్ సిస్టమ్స్‌లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్, తర్వాత డెసిమల్ నంబర్ సిస్టమ్ అని క్లియర్‌గా ఇక్కడ పెట్టాను చూడండి, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి. తర్వాత ఏవైతే ఇంపార్టెంట్ అని పెట్టానో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. తర్వాత లాజిక్ గేట్స్‌లో మనకి అన్ని గేట్స్ ఇంపార్టెంటే. అన్ని గేట్స్‌లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ట్రూత్ టేబుల్స్ ఏంటేంటి, ప్రతి గేట్‌కి సంబంధించిన ట్రూత్ టేబుల్స్ ఏంటేంటి అండ్ అలాగే హౌ మెనీ నాండ్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ అండ్ గేట్ అనొచ్చు, లేదనుకుంటే హౌ మెనీ నాండ్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ ఆర్ గేట్ అనొచ్చు. ఇలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ఎక్కువగా అడుగుతాడన్నమాట. ఓకే, సో ఇవి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు కొన్ని సెట్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ యాడర్, ఫుల్ యాడర్ అనే కాన్సెప్ట్ ఉందనుకున్నట్లయితే ఆ కాన్సెప్ట్స్ నుండి ఎలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడగొచ్చు అని చెప్పి అవి కూడా నేను నోట్ డౌన్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా నేను ఎలా చేశాను ఏంటి అని చెప్పి మీకు ఒక ఐడియా ఇస్తాను. అది ఎలా ఏంటి అనేది నేను ఒక ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్‌లో మీకు క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ చూడొచ్చు హాఫ్ యాడర్ సంబంధించి ఎలా అడిగాను, హౌ మెనీ XOR గేట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఫుల్ యాడర్. ఓకేనా, ఆన్సర్ ఏంటి 2 అనమాట. ఓకేనా, మీకు ఒకవేళ ఎక్స్‌ప్లనేషన్ కావాలనుకున్నట్లయితే అది ఎలా తెచ్చుకోవచ్చు ఏంటి అని కూడా మీకు క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. నాట్ ఓన్లీ ఫస్ట్ చాప్టర్, మీకు కావాల్సిన సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ అన్నీ కూడా అలాగే చేయడం జరిగింది. సో మీకు ఒకసారి చూపిస్తాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సంబంధించింది మొత్తం 6 మార్క్స్ కదా! ఆ 6 మార్క్స్ సంబంధించింది ఇక్కడ చూడండి. కాన్సెప్చువల్ క్వెషన్స్ ఎలా అడుగుతాడు, రిస్క్ హ్యాండ్లింగ్ క్వెషన్స్ అవ్వచ్చు, టెస్టింగ్ క్వెషన్స్ అవ్వచ్చు, తర్వాత ఈ పర్టిక్యులర్ టాపిక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో మనకి ఎజైల్ మెథడాలజీ ఉంటుంది కాబట్టి ఎజైల్ కాన్సెప్ట్ క్వెషన్ అడగొచ్చు. ఇలా ప్రతీది కూడా నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రాపర్‌గా నేను ఇచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో దీన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే సరిపోతది. ఓకే, సో ఏదైతే సెకండ్ పాయింట్ నేను చెప్తున్నాను కదా, టిప్ నంబర్ 2 ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా ప్రతి చాప్టర్ నుండి ఎగ్జాక్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే మీకు ఇక్కడ టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి నేను అది చేసి పెట్టడం జరిగిందన్నమాట. అండ్ C20కి సంబంధించిన ఏవైతే ఇంకా 3 చాప్టర్స్ అనేవి యాడ్ చేశారో లైక్
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పైథాన్ అవ్వచ్చు, తర్వాత బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అవ్వచ్చు, అండ్ ఐఓటీ అవ్వచ్చు, ఇలాంటి కొన్ని చాప్టర్స్ ఇంక్లూడ్ చేశారు కదా. వీటికి సంబంధించి కూడా ప్రాపర్ అనాలిసిస్ చేసి నేను క్లియర్ గా అటాచ్ చేయడం జరిగింది అదే డాక్యుమెంట్ లో. ఓకేనా. ఆ డాక్యుమెంట్ అనేది ఎవరైతే మన బిఎస్జీపీ అకాడమీలో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో, బిఎస్జీపీ అకాడమీలో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో 399 రూపీస్ పెట్టి, వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ ఏదైతే డాక్యుమెంట్ ఉంది, డాక్యుమెంట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు తీసుకోలేదంటే మాత్రం ఒకసారి సిఎస్కి సంబంధించిన ఏదైతే కోర్స్ ఉందో చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు కనుక డిస్కౌంట్ కావాలనుకున్నట్లయితే ఈసెట్ 2026 అనే ఒక కూపన్ కోడ్ యూస్ చేసి తీసుకుంటే మాత్రం 549 రూపీస్ ఉంది కాస్త మీకు 399 రూపీస్ వస్తుంది అనమాట. ఓకే. సో నాట్ ఓన్లీ ఈ డాక్యుమెంట్ కాదు, ఈ డాక్యుమెంట్ తో పాటు ప్రిపరేషన్ ప్లాన్స్ అవ్వచ్చు, షార్ట్ ట్రిక్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. మెటీరియల్స్ అవ్వచ్చు, మాక్ టెస్ట్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఒక ఈసెట్ ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రతి స్టూడెంట్ కావాల్సిన ప్రతి రిసోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే. అండ్ దీంతో పాటు సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అనలైజ్ పాస్ట్ 5 years పేపర్స్ అనమాట. అన్న ఎలా అన్న అనలైజ్ చేస్తాము, చాలా కష్టం కాదంటే మాత్రం నేను చెప్పే ఏదైతే ఈ సోర్స్ ఉందో దీన్ని ప్రాపర్ గా మీరు చేయాలన్నమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాస్ట్ 5 years పేపర్స్ అనేవి ఎలా చేయాలని మీకు ఐడియా ఇచ్చే ముందు అసలు ఏమేమి చేయాలని చెప్తాను చూడండి. మీరు ఇప్పుడు 2026 లో రాస్తున్నారు కదా. సో 2025, 24, 23, 22, 21, 20 ఓకే. ఒక 6 పేపర్స్ మీరు నీట్ గా ఒక ప్రింట్అవుట్ తీసుకుని ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రింట్అవుట్ అని తీసుకుని ట్రై చేయండి. ఎక్కడ కూడా మళ్ళీ మీరు 4 చూసి ఐస్ అనేది స్ట్రెయిన్ అయిపోయి మీకు ఇబ్బందిగా ఉండడం కంటే ప్రింట్అవుట్ తీసుకుని అనుకోండి మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ సంబంధించి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమి సబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాము. దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ అనుకుందాం. ఓకేనా. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ అనుకుందాం. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో మనకు మొత్తం ఎన్ని వస్తున్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో మొత్తం 6 క్వశ్చన్స్ వస్తాయి అనుకుందాం. ఓకేనా. 6 క్వశ్చన్స్ మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలని క్లియర్ చెప్తాను చూడండి. సో ఈ పర్టికులర్ ఇయర్ లో 6 క్వశ్చన్స్, ఇందులో 6 క్వశ్చన్స్ మొత్తం ఎన్ని వస్తాయి? 6 6 36 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. 36 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 36 క్వశ్చన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అనుకున్నట్లయితే డాష్ ఈస్ ద కీ ఎలిమెంట్ ఆఫ్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంది అనుకుందాం. ఓకేనా. ఇందులో ఆప్షన్స్ ఏ బి సి డి అని ఉంది అనుకుందాం. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకే. రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని కూడా రాంగ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన కరెక్ట్ క్వశ్చన్ ఏమై ఉండొచ్చు అని చెప్పి మనం అనాలిసిస్ చేయాలన్నమాట. ఆ అనాలిసిస్ అనేది ఎలా చేయాలని అడిగితే మాత్రం సింపుల్. నేను క్లియర్గా ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు రియల్ టైంలో నేను ఎలా చేశానో, లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఎలా హెల్ప్ చేశాను అనేది మీకు క్లియర్గా ఒక ఐడియా ఇస్తాను చూడండి. దాన్ని బట్టి మీరు కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్వశ్చన్ అనుకుంటాం. ఓకేనా. డాష్ కీస్ యూజ్ టు లింక్ టూ టేబుల్స్ టుగెదర్ అనగానే మనకి క్వశ్చన్ లో కింద చూడండి ఆప్షన్స్ లో ఫారెన్ కి, ప్రైమరీ కి, సెకండరీ కి, జాయిన్ కి అని ఉందన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనకు తెలుసు ఆన్సర్ ఏంటో ఫారెన్ కి అని చెప్పి. కాకపోతే రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ మనం అనలైజ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏమడిగాలి చాట్‌జీపీటీకి, మీ దగ్గర ఒకవేళ ల్యాప్టాప్ లేకపోతే మాత్రం ఫోన్ లో కూడా మీరు చాట్‌జీపీటీని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మేక్ షూర్ దట్ మీరు ఏం చేయాలనుకున్నా సరే ఒక ప్రాపర్ గా చేయడానికి ట్రై చేయండి. ఓకే. మీరు ఇప్పుడు నేను చెప్తున్న ఏదైతే ప్రాసెస్ ఉందో అంతా కూడా ఎవరైతే ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళకి ప్రాసెస్ చెప్తాను. అలాగే ఎవరికైతే ఫోన్స్ ఉన్నాయో వాళ్ళకి ప్లాన్ చెప్తాను. దాన్ని బట్టి మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. క్వశ్చన్ మాత్రం సేమ్ ఒకటే అడగడానికి ట్రై చేయండి. దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా ఇవ్వండి. చాట్‌జీపీటీకి ఏమడుగుతారంటే వాట్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ ఫర్ ద రిమైనింగ్ ఆప్షన్స్ యాజ్ వెల్, గివ్ మీ ద లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అని అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఎలాగో కరెక్టే కాబట్టి దాని గురించి లైక్ కరెక్ట్ ఆప్షన్ ఏదైతే దాని గురించి ఇవ్వడం అనమాట. రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏవైతే వాటి గురించి మాత్రం ఇస్తారు. అవి ఎలా ఇస్తారు? క్వశ్చన్స్ వేర్ ద ఆన్సర్ ఇస్ ప్రైమరీకి. ఓకేనా. ప్రైమరీకి ఏదైతే ఉందో దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్ గా చూడండి. విచ్ కీ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్ ఇన్ ఏ టేబుల్ అనగానే మనకి ఇక్కడ ఏమి ఇచ్చింది? ప్రైమరీకి. అలానే మనకి మొత్తం 7 కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చింది అనమాట. మొత్తం 7 కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ క్లియర్ గా చూడండి, మీకు అర్థం అవుతుంది. తర్వాత సెకండరీ కీ గురించి, తర్వాత జాయిన్ గురించి కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా మీకు ఒక పాయింట్ ఆఫ్ టైం లో యూజ్ అవుతాయి అనమాట. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాడో లాస్ట్ టైం ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఫ్రేమ్ చేసినప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయరు. ఏవైతే రిమైనింగ్ ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది, జాయిన్ ఉంది కదా, వీటి నుండి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారన్నమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న విచ్ ఈస్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ సర్చింగ్ రికార్డ్స్ ఎఫిషియెంట్ అని అడిగాడు అనుకోండి, దానికి ఆన్సర్ ఏమవుతుంది? సెకండరీ అవుతుంది. ఓకే. మీరు ఇప్పుడు మీరేం నేర్చుకున్నారు? ప్రైమరీ కీ గురించి నేర్చుకున్నారు, సెకండరీ గురించి నేర్చుకున్నారు, జాయిన్ గురించి నేర్చుకున్నారు, ఫారెన్ కీ గురించి కూడా నేర్చుకున్నారు అనమాట. సో రేపు పొద్దున అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఇలా చేయాలన్నమాట. ఓకే. సో ఇది ఒక కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అనాలిసిస్ చేస్తున్నప్పుడు నాట్ ఓన్లీ ఈ పర్టికులర్ ఏదైతే ఒకే క్వశ్చన్ కాదు, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా చేయాలన్నమాట. సో అలాంటివి చేసి మీకు ఎవరైతే మీతో పాటు చదువుతున్న ఎవరైతే ఉన్నారో లైక్ శ్రీ అని చెప్పి, తర్వాత ప్రియా అని చెప్పి, రోజా అని చెప్పి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేస్తూ మన యాప్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అని పెట్టడం జరిగింది. ఇది DBMS సంబంధించిన 2023 సంబంధించిన పేపర్ అనమాట. సో ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. స్టూడెంట్స్ ఎవరైతే నాకు హెల్ప్ చేసి ఇవన్నీ కూడా యాప్ లో ఉన్నాయి, చూడడానికి ట్రై చేయండి. ఇవి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు దీంతో పాటు మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే సో నాట్ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఒక పర్టికులర్ సబ్జెక్ట్ సంబంధించి మాత్రం ఉండిపోదు. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో కేటగరైజ్ సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ అనమాట. ఓకేనా. ఒక చాప్టర్ కాకుండా రిమైనింగ్ చాప్టర్స్ ఏవైతే అవన్నీ కూడా చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ DBMS అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, OS అవ్వచ్చు, తర్వాత డేటా స్ట్రక్చర్స్ అవ్వచ్చు, తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్ అవ్వచ్చు, ఇలా ప్రతి చాప్టర్ సంబంధించి కూడా ఇలా ప్లాన్ చేసి ట్రై చేయండి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే యూస్ చాట్‌జీపీటీ ఫర్ స్మార్ట్లీ ఫర్ ప్రిపరేషన్. సో ఇది ఎలా యూస్ చేయాలంటే మాత్రం సో ఇప్పుడు నాకు చెప్పింది మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించిన అనాలిసిస్ మాత్రమే చెప్పాను అనమాట. ఇప్పుడు ఒకవేళ మీరు నిజంగా చేయాలనుకున్నట్లయితే మాత్రం మీరు చేయాల్సింది ఏంటి అంటే చాట్‌జీపీటీని ర్యాంప్ పీక్ లెవెల్లో యూస్ చేయాలన్నమాట. అది ఎలా అంటే మాత్రం సింపుల్ గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ మీకు తెలుసు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. జస్ట్ గివ్ మీ సెకండ్ గైస్. ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ లేదనుకున్నట్లయితే చూడండి, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, యాసిడ్ టెస్టింగ్, దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు డైరెక్ట్ గా వచ్చి ఏం చేస్తారంటే కిందకి రండి. కిందకు వచ్చి ఏం చేస్తారంటే జస్ట్ 1 minute గైస్.
చేంజ్ చేస్తారంటే ఇలా ఇవ్వండి. ఓకేనా? ఇచ్చిన తర్వాత పేస్ట్ చేసిన తర్వాత గివ్ మీ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ అబోవ్ కాన్సెప్ట్. ఓకే, అబోవ్ కాన్సెప్ట్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మీరు స్పెసిఫిక్గా అడగాలనుకున్నట్లయితే ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని అడగండి అనమాట. ఓకేనా? సో మీరు ఎంటర్ చేయగానే మీకు క్లియర్గా కొన్ని పాయింట్స్ ఇస్తారు. అందులో మీరు ఎవ్రీథింగ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ టెస్టింగ్ అనగానే యూనిట్ టెస్టింగ్ లో మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ టెస్టింగ్ అనగానే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆర్ మాడ్యూల్స్ అని చెప్పి రాసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి ఒక నోట్బుక్ లో, ఓకే, ఇలాంటి ఒక నోట్బుక్ లో మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. ఎవరి దగ్గర అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్ ఉందో అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా కాపీ చేసుకోండి. దీన్ని ఇలా కాపీ చేసుకొని నీట్గా మీరు ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుని ట్రై చేయండి. ఎవరి దగ్గర ల్యాప్టాప్ అయితే ఉందో వాళ్ళ దగ్గర డెఫినెట్లీ గూగుల్ డాక్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? గూగుల్ డాక్స్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని మీరు ఏం చేసుకుంటారంటే నీట్గా ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోండి. అక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ నేను ఈ రోజు నేర్చుకున్నాను అని చెప్పి నీట్గా రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ రాసిన అవసరం లేదు, బట్ పర్లేదు, మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే నోట్బుక్ రాసుకుంటారో వాళ్ళు ఏం చేసుకుంటారంటే యూనిట్ టెస్టింగ్ అనగానే మీరు ఏం చేసుకుంటారు? ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆర్ మాడ్యూల్స్, దట్స్ ఇట్. కీ పాయింట్ ఏదైతే ఉందో అది మనకు చాలా అవసరం అనమాట. ఓకేనా? పర్పస్ ఏంటి? ఈచ్ స్మాల్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వర్క్స్ కరెక్ట్లీ. ఓకేనా? ఇందులో ఎగ్జాంపుల్స్ ఏమి ఉండొచ్చు? క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అని మీరు రాసుకోవాలన్నమాట. సో వీటితో పాటు మీరు ఇంకా ఏం చేయొచ్చు అడిగితే మాత్రం చాట్‌జీపీటీలో, సో ఇప్పుడు ఏవైతే ఈ కాన్సెప్ట్స్ మీరు ఇచ్చారు కదా పైన, ఇచ్చిన వాటికి నాకు కొన్ని గివ్ మీ 4 MCQs along with the ఆన్సర్స్. ఓకేనా? along with the ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అని అడగండి. ఓకేనా? అదేం చేస్తుంది? క్లియర్ గా మీరు ఏదైతే పైన అడిగారో, ఓకేనా, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఫ్రేమ్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫ్రేమ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి ఎంసీక్యూస్ విచ్ టెస్టింగ్ ఫోకస్ ఆన్ టెస్టింగ్ ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆర్ మాడ్యూల్స్. చూసారా, ఇందాక మనం ఏమనుకున్నాం? ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆర్ మాడ్యూల్స్ అనేది కీ పాయింట్ అని చెప్పి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? మరి యూనిట్ టెస్టింగ్ అవుతుంది అనమాట. ఓకే, యూనిట్ టెస్టింగ్. ఓకే, సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అని మీరు అడగొచ్చు అనమాట. అండ్ దీంతో పాటు మీరు ఏం అడగొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అన్ని ఒకసారి నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ యూనిట్ టెస్టింగ్ అని చెప్పి, యూనిట్ టెస్టింగ్ అని, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని, సిస్టమ్ టెస్టింగ్ అని, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని చెప్పి మీరు పాయింట్ టు పాయింట్ నేర్చుకోకుండా మీరు డైరెక్ట్ గా కంపారిజన్ అడగొచ్చు అనమాట. గివ్ మీ ద గివ్ మీ ద కంపారిజన్ ఫర్ ద అబౌవ్ 4 అని అడగండి. సో ఇప్పుడు ఇది మీకు ఇస్తుంది అనమాట, క్లియర్గా ఇస్తుంది. దాన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. మనకి చాట్‌జీపీటీ అనేది మనం ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అంత ప్రాపర్గా మనకి జనరేట్ చేసేస్తుంది అనమాట. సో అలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్టికులర్ చాప్టర్ చేయాలనుకున్నా సరే, నాట్ ఓన్లీ దిస్, పైథాన్ చేయాలనుకున్నా సరే, ఐఓటీ చేయాలనుకున్నా సరే, ఏ పర్టికులర్ చాప్టర్ చేయాలనుకున్నా సరే, ప్రాపర్ టైం టేబుల్ వేసుకోండి. ఈ టైం టేబుల్ బేస్ చేసుకొని ఈ పర్టికులర్ టాపిక్స్ నేను చూసుకోవాలనుకుంటున్నానని చెప్పి ముందు రోజే రాసుకోవడానికి ట్రై చేయండి. దాన్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. ఓకేనా? సో ఇది నాకు ఇచ్చి చూడండి. ఓకేనా? ఇచ్చిందా లేదా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఒకవేళ ల్యాప్టాప్ లేకపోతే మాత్రం డైరెక్ట్ గా ఇలాంటి ఒక నోట్బుక్ రాసుకుంటారు. ఏదైనా నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, నేను మీరు చెప్పింది యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డైరెక్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్ గా ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ కింద అటాచ్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా అటాచ్ చేసుకున్నది మళ్ళీ మీరు ఫోన్ లో చూడడం కంటే, ఎప్పుడైతే మీరు మొత్తం ఒక పర్టికులర్ చాప్టర్ అయిపోతుందో, ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు అనాలిసిస్ చేస్తారని చెప్పాను కదా, ఆల్రెడీ ముందు పాయింట్ లో చెప్పాను కదా. ఒక క్వశ్చన్ సంబంధించి ఒక ఆన్సర్ కాకుండా రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా చూసుకోవాలని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించిన పర్టికులర్ డాక్యుమెంట్ అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ దీని కింద ఏం చేస్తాను? ఈ పర్టికులర్ థింగ్స్ తో పాటు కింద ఎంసీక్యూస్ కూడా రాసుకుంటాను, పెట్టుకుంటాను అనమాట. పెట్టుకున్న తర్వాత నేను ఇంటిగా దీన్ని డౌన్లోడ్ చేసుకొని దగ్గరలో ఉన్న ఏదైతే జిరాక్స్ షాప్ ఉంటుందో ఆ జిరాక్స్ షాప్ దగ్గరికి వెళ్ళి నేను నీట్గా డాక్యుమెంట్ అనేది ప్రింట్ తీసుకుంటాను అనమాట. అది మళ్ళీ నాకు ఎక్కడ యూస్ అవుతుందంటే, ఎప్పుడైతే నేను రివిజన్ చేస్తానో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ సంబంధించింది అక్కడ మళ్ళీ నాకు యూస్ అవుతుంది. అండ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏవైతే మీకు ఈజీగా ఉన్న టాపిక్స్ అనుకుంటున్నారో, ఏదైతే ఈజీగా ఉన్న చాప్టర్ అనుకుంటున్నారో దానితో స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజీగా అనిపిస్తున్నట్లయితే దాంతో స్టార్ట్ చేయండి. లేదన్నా సిఏఎన్, లేదన్నా ఓఎస్, లేదన్నా డిబిఎంఎస్ అటుతో స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. డైరెక్ట్ గా లైక్ డేటా స్ట్రక్చర్ త్రూ సి అవ్వచ్చు, జావా ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, వాటితో స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ స్టార్ట్ చేస్తే మాత్రం మళ్ళీ మీరే బాధపడాల్సి వస్తుంది. సో ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్ వరకు ప్రిపేర్ అవుతాం. మళ్ళీ ఎప్పుడైతే మనం చేయలేకపోతాం అనిపిస్తుందో సడన్ గా మన ఏదైతే మోటివేషన్ ఉంటుందో ఆ మోటివేషన్ అంతా కూడా కోల్పోతాం అనమాట. నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నాను, ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మోటివేషన్ అనే కైండ్ ఆఫ్ థింగ్ మైండ్ నుండి తీసేయండి. ఒకవేళ మోటివేషన్ అని చెప్పి మీ డాడీ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళకుండా ఉండిపోతే, మీ మమ్మీ ఆ రోజు ఒకవేళ మోటివేషన్ రావట్లేదని చెప్పి వంట చేయకుండా ఉండిపోతే నీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా మోటివేషన్ అనేది అంత ఇంపార్టెంటా? మీ ఫాదర్ మదర్ వీళ్ళతో పోల్చుకున్నట్లయితే అంత ఇంపార్టెంటా? సో ఒక్కసారి కూర్చో, కామ్‌గా ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా నీకు అనిపించిన ఏదైతే ఒక మంచి సినిమా చూస్తూ ఆలోచించు. నిజంగా నేను చేస్తున్న థింగ్స్ అన్నీ కూడా వర్తేనా? ఓకేనా? ఒకవేళ వర్త్ అనుకున్నట్లయితే మాత్రం వెల్ అండ్ గుడ్. లేదు, నా మనసు నాకు చెప్తుంది నేను ఇది చేస్తున్నంతా కూడా కరెక్ట్ కాదు, ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నానో ఇవన్నీ కూడా నేను కరెక్ట్‌గా పెట్టలేకపోతున్నాను అని చెప్పి నీకు అర్థమైతే మాత్రం ఒక దగ్గర కూర్చొని ఒక పెన్, పేపర్ తీసుకొని ఇలాంటి ఒక నోట్‌బుక్ అనేది మెయింటైన్ చేయండి. దీన్ని మనం టు డూ లిస్ట్ అంటాం అనమాట. ఈ టు డూ లిస్ట్‌లో నేను ఇప్పటికి కూడా నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఏ వీడియో చేయాలి, ఈసీకి సంబంధించిందా, సీఎస్‌కి సంబంధించిందా, కెమిస్ట్రీకి సంబంధించిందా, ఏం వీడియో చేయాలనుకుంటున్నానో ఇది కూడా రాసుకొని మీకోసం నేను రాసుకుంటాను అనమాట. ఓకే, నేనే మీకోసం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నట్లయితే మీకోసం, మీ అర్హత కోసం, మీ ర్యాంక్ కోసం, మీరు అనుకున్న కాలేజ్ కోసం, మీరు అనుకున్న డ్రీమ్స్ కోసం మీరు ఎంత పెట్టాలి. ఓకేనా? అది మాత్రం ఆలోచించండి. పేరెంట్స్‌ని, ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా ఒక్కసారి ప్రౌడ్ చేయడానికి ఛాన్స్ ఏదైనా ఉంది అంటే మాత్రం దట్స్ ఓన్లీ వన్ థింగ్. ఈ సెట్‌లో మీకు వచ్చే ర్యాంక్ ఏదైతే ఉందో అది మాత్రమే మళ్ళీ ప్రూవ్ చేస్తది. ఒకవేళ ఉన్న టైంని వేస్ట్ చేస్తే మాత్రం నో వన్ కెన్ కేర్ యూ మ్యాన్. ఓకేనా? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకే ఒక రిగ్రెట్ మిగిలిపోతది. అనుకున్న అప్పుడే ఆ టైంలోనే స్టార్ట్ చేసుంటే బాగుండేది కదా అని చెప్పి. సో
మీ చేతిలోనే ఉంది ఇంక మొత్తం. ఓకేనా? సో, ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రాపర్ టైమ్ టేబుల్ ఏసుకోండి. మార్నింగ్ చేయాలనుకుంటున్నారా? మధ్యాహ్నం చేయాలనుకుంటున్నారా? ఈవినింగ్ చేయాలనుకుంటున్నారా? నా నుండి ఒక బెస్ట్ సజెషన్ ఏంటి అంటే కోర్ అనేది ఎప్పుడు కూడా మీరున్న కాలేజ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్‌లో కొంత ఫ్రీ టైమ్ దొరికిందనుకున్నట్లయితే, ఆ ఫ్రీ టైమ్‌లో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. కోర్‌కి సంబంధించింది. రిమైనింగ్ టైమ్‌లో మొత్తం ఎంపీ చేయడానికి ట్రై చేయండి. లేదన్నా నాకు మొత్తం ఫ్రీ టైమ్ ఉందనుకున్నట్లయితే దాన్ని బేస్ చేసుకొని టైమ్ డివైడ్ చేసుకొని ట్రై చేయండి. నేను ఈజీగా ఒక మంచి ప్రాపర్ టైమ్ టేబుల్ మెయింటైన్ చేయడానికి చేస్తాను. ఆ టైమ్ టేబుల్ గనుక మీరు చూసి దాన్ని ఎగ్జాక్ట్‌గా ఫాలో అయితే మాత్రం నో వన్ కెన్ స్టాప్ యూ గైస్. ఓకేనా? ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. అనుకున్నది సాధించేంత వరకు కూడా అస్సలు వదలొద్దు. ఓకేనా? అమ్మని, నాన్నని నువ్వు ప్రౌడ్ చేయడానికి ఒకే ఒక మూవ్‌మెంట్ ఏదైనా ఉంది అంటే మాత్రం దట్స్ ఓన్లీ ఈసెట్ ఎగ్జామ్. ఓకేనా? టైమ్ టేబుల్ వేసుకో. ప్రాపర్‌గా ఏదైతే నేను చెప్తున్న ప్రతీది కూడా సిలబస్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌తో మన దగ్గర ఉన్న ఇంకొక మెయిన్ సోర్స్ ఏదైనా ఉంది అంటే మాత్రం మాక్ టెస్ట్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడ మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కంటెంట్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ అవన్నీ కనిపిస్తాయి. లైవ్ సెషన్స్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ ప్లాన్స్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ ఫార్ములాస్, కోర్స్ వీడియోస్, షార్ట్ కట్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి కానీ, ఏదైతే ఇక్కడ టెస్ట్ కనిపిస్తుంది కదా! ఈ టెస్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తాయి అనమాట. ఏవైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకున్నట్లయితే, దాని మీద మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అలా చేసుకుంటూ వెళ్లారనుకోండి, మీకు ఇంకా బెటర్ ఎడ్జ్ ఉంటుందన్నమాట కంపేరింగ్ ఎవ్రి స్టూడెంట్స్. సో, మళ్ళీ చెప్తున్నా 95 ఈస్ మై గోల్. ఓకేనా? పెట్టుకొని ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్తున్న ప్రతి థింగ్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్‌గా చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఏదైనా ఉంది అంటే మాత్రం, ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్వెషన్స్ అనేవి చేయాలనుకున్నట్లయితే మాత్రం, సాన్ ఫౌండరీ అనే ఒక వెబ్‌సైట్ ఉందన్నమాట. ఈ సాన్ ఫౌండరీ వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకొని మీరు ఈజీగా ఇంకెక్కువ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? సో, నేను చెప్తుంది ఏంటి అంటే, ఏదైతే నేను ఇస్తున్న డాక్యుమెంట్ ఏదైతే ఉందో, అఫీషియల్ డాక్యుమెంట్‌ని యూజ్ చేసుకొని నేను మీకోసం చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ఆ డాక్యుమెంట్ అనేది 100కి 100% యూజ్ అవుతది. దాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దన్నమాట. ఓకేనా? సాన్ ఫౌండరీ సిఎన్ ఎంసీక్యూస్ అని కొట్టారనుకోండి, మీరు కింద దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చిన లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకొని, ఒకసారి కింద స్క్రోల్ చేసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ కనిపిస్తాయన్నమాట. మనకి ఇప్పుడు సిలబస్‌లో ఏదైతే టాపిక్స్ ఉన్నాయో, ఆ టాపిక్స్ అనేవి ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే టైమ్ పెట్టడానికైతే ట్రై చేయండి. రిమైనింగ్ అన్నిటి మీద వద్దు. ఓకేనా? సో, మీకు క్లియర్‌గా ఫ్రమ్ బేసిక్స్ నుండి ఎవ్రీథింగ్ కూడా ఉంటాయన్నమాట. మీకున్న ఫ్రీ టైమ్‌లో చేయడానికైతే ట్రై చేయండి. ఓకే. సో, థిస్ ఈస్ ద కంప్లీట్ ఓవర్‌వ్యూ గైస్. సీఎస్‌సిలో 95+ స్కోర్ చేయడానికి కావాల్సిన బేసిక్ థింగ్స్ నుండి, రిసోర్సెస్ నుండి, రిఫరెన్సెస్ వరకు ప్రతీది కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఏమైనా నాకు అడగాలనుకున్నట్లయితే మాత్రం జస్ట్ కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మర్చిపోవద్దు లైక్ అనేది నేను చేసిన ఇంత అమౌంట్ ఆఫ్ ఏదైతే టైమ్ పెట్టాను మీకోసం దానికొక మీరొక బెస్ట్ థింగ్ అన్నమాట నాకు. ఓకే. మీరు చెప్పిన కంటెంట్ నాకు అర్థమైందని చెప్పి ఒకే ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఐయామ్ వెరీ హ్యాపీ గైస్. ఓకే. కమింగ్ డేస్‌లో ఇలాంటి చాలా థింగ్స్ అన్ని కూడా తీసుకొనొస్తాను. ఐ హోప్ కంటెంట్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారనుకుంటున్నాను. అంటిల్ దెన్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. జై హింద్.